హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఈరోజు నిన్న మొన్న వచ్చిన న్యూసే ఆధారం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను వాడుకున్నాడు. ముఖ్యంగా నిరుద్యోగులను అధికంగా వాడుకున్నాడు. నిరుద్యోగులను వాడుకొని గత 10 ఏళ్ళుగా దురపాలన చేసిన కేసీఆర్ కాలంలో గత 10 ఏళ్ళుగా ఎక్కడ కూడా నిరుద్యోగులకు పట్టమని 10 ఉద్యోగాలు ఇవ్వలే. నిరుద్యోగుల బతుకులాగం చేసిండు, నిరుద్యోగులను అవకోస పెట్టించిండు. చదువుకున్న వాళ్ళంతా కూడా పత్తులేరా పోతాన్లు, కూలీనాలు చేసుకొని బతుకుతాన్లు. ఎక్కడ కూడా నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు పొందిన దాఖలు లేవని నీతులు చెప్పి ఎంతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడి నీతివంతునిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మరొకసారి నిరుద్యోగుల మోసం చేయడానికి తెర వెనకాల భారీ కుట్ర చేసిండు. ఆ గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లు నింపుకుంటా ఈయనేదో మొత్తం నిరుద్యోగులకే భారీ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఎట్ ఏ టైం రింపేసినట్టు అతను ఎంత గొప్పగా ఫీల్ అవుతాడంటే ఏమన్నంటే స్టాఫ్ నర్సు ఉద్యోగాల నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలు ఇస్తాడు. అది అతను ఇచ్చినట్టే, అతని నోటిఫికేషన్ ఇచ్చి అతను ఎగ్జామ్ పెట్టి అతను మొత్తం రిక్రూట్మెంట్ చేసినట్టే ఫీల్ అవుతాడు. గురుకుల నియామక పత్రాలు ఇస్తాడు, అది వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళే ఎగ్జామ్ పెట్టి వాళ్ళే ఫలితాలు ఇచ్చి వాళ్ళే రిజల్ట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతాడు. ఇన్ని విధాలుగా మసిబూసి మారడికాయ చేసి నిరుద్యోగులను మోసం చేస్తాడు తెర వెనుక రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి మరో మోసానికి ఎత్తుగడేసిండు. అది ఎట్లంటే నిరుద్యోగుల జేబులకు చిల్లు పెట్టాడు అనమాట. అది ఎలా అంటే అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల హామీలో భాగంగా ఎక్కడ ప్రచారానికి పోయినా కూడా నిరుద్యోగులు ₹1 చెల్లించకుండా అప్లికేషన్ ఉచితముగా ప్రతి నిరుద్యోగుడు అప్లికేషన్ చేసుకోవడానికి ఉచితంగా అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు చెల్లించాలి. కూడా అప్లికేషన్ ఫీజు మేము అడగము, ఉచితంగా అప్లికేషన్ చేసుకోవచ్చు మాట్లాడిండు ఈ నిరుద్యోగుల కోసం ఆ రోజు రేవంత్ రెడ్డి. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన ఎక్కడ కూడా అప్లికేషన్ ఫీజు అవసరం లేదు, ఉచితంగా అప్లికేషన్ ఫీజు ఉచితంగా ఇస్తామని చెప్పిన ఇతను ఈ రోజున అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కళ్ళు నెతికెక్కి ఏం చేస్తాడు. ఈ రోజున డిఎస్సి ఫీజు ₹1000 ఉన్నది. అప్లికేషన్ ఫీజు ₹1000 ఉన్నది. ఎవరి కాలంలో? కేసీఆర్ కాలంలో. కేసీఆర్ కాలంలో ₹1000 ఉంటేనే ఇదే కాంగ్రెస్ నాయకులు ఇదే వీళ్ళందరూ లొల్లి చేసారు. ఏమని? డిఎస్సి ఫీజు తగ్గించండి. డిఎస్సి ఫీజు గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹300 ఉండే. ఈ కేసీఆర్ దొరపాలన వచ్చిన తర్వాత ₹1000 అయింది. నిరుద్యోగులు మోయలేని భారంగా ఉన్నదని చెప్పేసి లొల్లి పెట్టిన వీళ్ళు ఎంతటి మోసాన్ని తెరలేపిల్లంటే, మిత్రులారా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. మనం నిజాలే మాట్లాడతాము. 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేవురా నాయన, నిరుద్యోగంలో మగ్గిపోతున్నాము. పనులు చేసుకొని బతుకుదామంటే పనులు దొరుకుతలేవు, ఏడికి పోదామన్నా ఉపాధి లేదు, ఉపాధి కరువైపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులంతా గగ్గోలు పెడుతుంటే మరొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిరుద్యోగులను మొత్తం మెడలిరిసేటట్టుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెట్కి ₹1000 వసూలు చేస్తుంది ఒక్క పేపర్కి. వాడు ఎన్ని పేపర్లన్నా రాసుకొని ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ అని ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి 1 నుండి 6 లేక 5 తరగతుల వారు అప్లై చేసేవారు. రెండో పేపర్ వచ్చేసి 6 నుండి 8 తరగతులు, 8 నుండి 10 తరగతులకు స్కూల్ అసిస్టెంట్ రాసేవాళ్ళు రెండో పేపర్ రాస్తారు. ఇది మీ అందరికీ తెలుసు. 2 పేపర్లు రాయాలనుకున్న వాళ్ళు ₹2000 చెల్లించాలా. అదేవిధంగా తెలుగు పండితు కూడా రాయాలనుకున్న వారు 3000 చెల్లించాలా. కానీ తెలుగు పండితులకు ఎక్కడ కూడా ప్రత్యేక పేపర్ పెడతలేరు. లాంగ్వేజ్ పండితులకు వాళ్ళను స్కూల్ అసిస్టెంట్లో భాగంగానే వాళ్ళకు సెకండ్ పేపర్ పెడుతుండ్రు. ఈ విధంగా గతంలో ఎప్పుడూ లేదు మిత్రులారా, గతంలో ఎప్పుడూ లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము నిర్వహించిన కూడా ఒక్క పేపర్కు $300 తీసుకున్నారు. మొదటి పేపర్కి 2 పేపర్లు రాయాలనుకున్న వారు కేవలం $400 చెల్లించి మీరు ఎగ్జామ్ రాసుకోండి అని చెప్పేసి కేసీఆర్ పాలనలా ఆ విధమైన నిర్ణయాలు తీసుకుని ఆ విధమైన రూల్స్ ఉండేది. పరీక్ష యొక్క ఫీజు 2 పేపర్లు 400, ఒక పేపర్ అయితే 300గా ఉండేది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కేసీఆర్ ఇవ్వకున్నా కానీ
మరి ఎంట్రన్స్ టెస్టులకు అయితే న్యాయబద్ధమైన ఫీజు అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక టెట్ ఫీజు 1000 రూపాయల ఏవని ముంచి దేవాలా? మాకేమన్నా గవర్నమెంట్ నుంచి మాకేమన్నా రాజకీయ పదవులు ఉన్నాయా? మీలాగా మీ గవర్నమెంట్లో ఉండి అక్రమంగా సంపాదించుకునే సోర్స్ ఉన్నదా అంటున్నారు నిరుద్యోగులకు వాళ్ళ తల్లిదండ్రులు కూలీ నాలి చేసి సాత్తంటే పాపం పుస్తకాలు పట్టుకొని లైబ్రరీల పుస్తకాలతో కుస్తీ పట్టుకుంటా, రీడింగ్ సెంటర్లో కుస్తీ పట్టుకుంటా, కోచింగ్ సెంటర్లో పుస్తకాలతో కుస్తీ పట్టుకుంటా చదువుకుంటా అంటే మీకు తిన్నదరగక ఏసీ రూముల బండి గవర్నమెంట్ ఇచ్చే సకల సౌకర్యాలు హంగులు ఆర్భాటాలు అనుభవించుకుంటా నిరుద్యోగుల మీద తాటికాయంత పిడిగెత్తవా రేవంత్ రెడ్డి? నువ్వు ఎమ్మటే తక్షణమే నా ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తున్నా. పాఠశాల విద్యాశాఖగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ వారు, ఐఏఎస్ వారు, మేడం మీరు కూడా దీన్ని ఒకసారి సమాలోచన చేయాలా. విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి అనేది రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది ఆ యొక్క మంత్రి శాఖ. మరి రేవంత్ రెడ్డి ఏం చదువురాదు కాబట్టి, ఏం చదవలే కాబట్టి, ఆయనకు విద్య మీద అవగాహన లేదు కాబట్టి నీ ఐఏఎస్లతో ఒక రివ్యూ కమిటీ వేసుకో. టెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మంది బిఎడ్ అభ్యర్థులందరూ కూడా నలిగిపోతాను. టెట్ ఎట్లా రాయాలి, 1000 రూపాయల ఫీజు మేము ఎట్లా భరించాలి, 2 పేపర్లు రాసే వాళ్ళు 2000 ఎట్లా చెల్లించాలని బాధపడతాను. దాని మీద రివ్యూ కమిటేసి ఎమ్మటి తక్షణమే ఈ సమాజానికి ఆమోదం కాని నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని టెట్ గత ప్రభుత్వం ఏ విధంగా ఒక పేపర్కు 300, 2 పేపర్కు 400 తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని మళ్ళీ అప్లై చేయండి తప్ప మీరు 2000 రూపాయలు 2 పేపర్లకు ఒక పేపర్కు 1000 రూపాయల నిర్ణయాన్ని వెనుకకు తీసుకోండి రేవంత్ రెడ్డి గారని మేము సంవినయంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. డిమాండ్ కాదు, అభ్యర్థిస్తున్నామన్న. ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాం, లేకపోతే మెడలు వస్తాం. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి బిడ్డ, మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతవరకు కూడా డిఎస్సిలో పోస్టు పెంచినా అని చెప్పినావు, ఎక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్లో పోస్టు పెరగలే. 25,000 పోస్టులు ఉన్నాయి డిఎస్సీలు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా అంటే నువ్వు 11,000కే దాన్ని పరిమితం చేసినావు. గ్రూప్ 2 వచ్చేసి 6,000 పోస్టులు ఉన్నాయని గవర్నమెంట్ చెప్తుంటే, గత పాలకులు గవర్నమెంట్లో ఉన్న నీ అధికారులే చెప్తుంటే నువ్వు 784 పోస్టులకు పరిమితం చేసినావు గ్రూప్ 2. గ్రూప్ 1 వచ్చేసి 2,000 పోస్టులు ఉన్నాయంటే నువ్వు 560 పోస్టులకే నువ్వు దానికి పరిమితం చేసినావు. గ్రూప్ 3 వచ్చి 8,000 పోస్టులు ఉన్నాయంటే 1,300 పోస్టులకే నువ్వు పరిమితం చేసినావు. ఎమ్మట నీ యొక్క మూర్ఖపు ఆలోచనలు వెనుకకు తీసుకో రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నిరుద్యోగులు కోపంలో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అణచివేయబడ్డారు నిరుద్యోగులు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆగమైపోయింది, నిరుద్యోగుల బతుకులు ఆగమైనాయి. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఆశలు చిగురించినాయి. నువ్వు ఏదో చేస్తావు, ఏదో పడుస్తావు అనుకున్నారు. కానీ నువ్వేం చేసేది లేదు, ఏం లేదు. నువ్వేదో జరిగిపోయిన ఎగ్జామ్స్లకు నియామక పత్రాలు ఇచ్చి అంగులు ఆర్భాటాలు చేసి నమ్మబలికించే ప్రయత్నం చేసినావు. కానీ నీదేం లేదు. ఎమునుకో పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడినట్టున్నది నీ ప్రభుత్వ పాలన. పెళ్ళి అయ్యి సంసారం చేయండి, పిల్లలు ఎక్కడికి వెళ్ళి పుడతారు, నోటిఫికేషన్ వేయండి, ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఉద్యోగాలు లేని పరీక్షలు ఎట్లా జరుపుతావు, పరీక్షలు జరపని నియామక పత్రాలు ఎట్లా వస్తాయి నీ ప్రభుత్వంలో అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మడి నువ్వు రిటర్న్ తీసుకొని ఆలోచనలు. టెట్ ఫీజు వచ్చేసి కేవలం ఫస్ట్ పేపర్ 300 ఉండాలి, 2 పేపర్లు రాష్ట్రానికి 400 ఉండాలని నేను నిరుద్యోగులైన టెట్ అభ్యర్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా మిత్రులారా, దీనిపైన చాలామంది మన అభ్యర్థులు, బీఎడ్ అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. లైబ్రరీలలో కూర్చొని మౌనంగా నిరసనలు చేస్తున్నారు. రోడ్డుకి చేద్దామంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి వాళ్ళు చేయలేకపోతాను. టెట్ రేపటికెళ్ళి అప్లికేషన్ స్టార్ట్, మార్చి 27కెళ్ళి అప్లికేషన్ స్టార్టు, ఏప్రిల్ 10కి ముగుస్తుంది. అతి తక్కువ టైం ఉన్నది, అతి తక్కువ టైము, కేవలము 15 నుంచి 20 రోజుల సమయం కూడా లేదు మిత్రులారా. ఏప్రిల్ 10కే లాస్ట్ అంట. మార్చి 27కు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది రేపు బుధవారం రోజున. మార్చి 10కి ఎండ్ అయిపోతుంది. ఇంత ఆగమేఘాల మీద పెట్టాల్సిన అవసరం ఏమున్నది టెట్ అని చెప్పేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. మళ్ళీ టెట్ గత ప్రభుత్వమైన కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కాలంలో టెట్ ఒకటే రోజు నిర్వహించేవారు. మొదటి పేపర్ ఉదయం 10 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 1 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి 5 గంటల వరకు నిర్వహించే వాళ్ళు. చాలా సాఫీగా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ నిర్వహించేవారు. ఈ రోజున టెట్ ఆట మిత్రులారా 15 రోజులు జరుగుతుందట టెట్. ఎవరి కోసమే 15 రోజులు జరగడానికి? 15 రోజులు రాసుకుంటా బండాలా టెట్? ఆ టెట్ ఏమైనా ఉద్యోగం తెచ్చిపెట్టేదా? అది ఒక అర్హత పరీక్ష మాత్రమే.
టెట్ అనేది ఒక అర్హత పరీక్ష మాత్రమే. డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై కావాలి. ఎస్సీలకు 60 మార్కులు రావాలి, బీసీలకు 75 మార్కులు రావాలి, ఓసీలకు 85 మార్కులు రావాలి. కేవలం అర్హత పరీక్షను 15 రోజులు రాసుకుంటా బండాలా, టైం ఎంత వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. జూన్కి వెళ్ళి మొదలు పెడితే నవంబర్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నువ్వు టెట్ అనేది ఒకటే రోజులో పెట్టు ఆఫ్లైన్లో. ఆన్లైన్లో ఎందుకు పెడతావు? ఆన్లైన్లో ఎవరికి అవసరం? ఆన్లైన్లో నార్మలైజేషన్ ప్రక్రియలో ఎగ్జామ్ పెడతాడంట. నార్మలైజేషన్ అంటేదే తెలంగాణ అభ్యర్థులకు ఇంతవరకు తెలియదు. తెలంగాణ అభ్యర్థులకు నార్మలైజేషన్ ప్రక్రియలో ఎగ్జామ్ పెడితే ఏ విధంగా ఉంటుంది, ఎన్ని దాఫాలుగా పెడతావు, ఎన్ని సెషన్లో పెడతావు అన్నది కూడా తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు తెలియదు. అది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది. నార్మలైజేషన్లో గ్రూప్ డి ఎగ్జామ్ పెడతారు, రైల్వే వాళ్ళది. రైల్వే గ్రూప్ డి అభ్యర్థులకు 6 నుంచి తెలంగాణ రాష్ట్రం నుండి భారతదేశం మొత్తంలా గ్రూప్ డి ఎగ్జామ్ ఒకటేసారి జరుగుతుంది. గ్రూప్ డి రాసేవారు దగ్గర 40 లక్షలు 50 లక్షల మంది ఉంటారు. సౌత్ సెంట్రల్ రైల్వే కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఆర్ఆర్బి కానీ. అప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని ఆన్లైన్ సెంటర్స్ని ఈ ఆర్ఆర్బి వాళ్ళు లీజుకు తీసుకొని, గుత్తకు తీసుకొని, వాళ్ళు ఒక 45 రోజులు 6 నెలల టైం తీసుకొని సెషన్ వైజ్గా ఎగ్జామ్స్ పెడతారు. ఒక డేనా 45 నుంచి 50,000 మందికి ఎగ్జామ్ పెడతారు. అట్లా వారం రోజులు, 2 వారాలు, నెలలు పెట్టింది కూడా ఉన్నది ఆర్ఆర్బి మన రైల్వే ఎగ్జామ్స్. వాళ్ళకి జల్లింది. వాడు ఎట్లా ఎగ్జామ్ ఇస్తాడు, వాడు ఎట్లా క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, వాడు ఎట్లా రిజల్ట్ ఇస్తాడు ఎవ్వరికి అర్థం కాదు. ఆర్ఆర్బి ఉంది, అదొక గందరగోళమైన ఎగ్జామ్. అందులో నేను కూడా రాసిన. ఎవరికి ఉద్యోగం అవుతుందో ఎవరికి పోతుందో తెలియని పరిస్థితి. నార్మలైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. తెలంగాణ నా నిరుద్యోగ మిత్రులారా, మనకు ఒకటే డేనా టెట్టు పెట్టాలా, ఒకటే డేనా ఎగ్జామ్ నిర్వహించాలా. ఎగ్జామ్ నిర్వహించిన 10 నుండి 15 రోజులలో టెట్ రిజల్ట్ని మనకు రిలీజ్ చేయాలా. ఎమ్మడే మళ్ళీ డిఎస్సికి అందించాలా. టెట్ అభ్యర్థులు క్వాలిఫై అయిన వాళ్ళు. సమయం లేదు, సమయం ఆగమైపోయింది. 10 సంవత్సరాలు మళ్ళీ రేవంత్ రెడ్డి పాలనలో ఆగమవడానికి అవకాశం లేదు. ఆగమయ్యే అంత అమాయకులు ఎవ్వడు లేడు అని మనం ప్రశ్నిస్తున్నాం ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని. ప్రజాప్రభుత్వం అనుకుంటూనే ప్రజలపైన చాలా పన్నుల భారం వేస్తుళ్ళు, ప్రజలపైన ఫీజుల భారం మోపుతుళ్ళు, నిరుద్యోగులపైన ఫీజుల భారం మోపుతుర్రు. మోయలేనంత భారం పెట్టి టెట్ ఎగ్జామ్ 1000 రూపాయల. సిగ్గుపోతుంది. సీటెట్ ఎంత తెలుసా? సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ యొక్క ఫీజు ఎంత తెలుసా? మొదటి పేపర్ 600, రెండో పేపర్ 600, మొత్తం 1200 కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు మీరు ఈ విధంగా 1000 రూపాయలు తీసుకుంటానని ఒక ఉన్నత అధికారికి కాల్ చేసి అడిగితే ఆయన ఏమంటాడంటే, మేము ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతాన్నాం, మాకు ఎగ్జామ్ నిర్వహణ వ్యయం పెరుగుతుంది కాబట్టి 1000 రూపాయలు ఒక అభ్యర్థి నుండి ఒక్క పేపర్కి మీరు ఛార్జ్ చేస్తానమంటాను. నేను ఎవ్వడు పెట్టమన్నాడు ఆన్లైన్లో? నీకు స్టాఫ్ లేదా, శక్తి లేదా? గత ప్రభుత్వం పెట్టింది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టింది కదా. ఇప్పుడు ఏమైంది? ఏసీలలో కూర్చుంటే మొత్తము సుఖవంతమైన పానానికి అలవాటు పడ్డారా ఉన్నంత అధికారులంతా? వ్యవస్థ మనకు ఇంత పెద్దది తెలంగాణ రాష్ట్రంలో. వ్యవస్థలో ఉన్న అధికారులను వాడుకోనండి, పాఠశాల విద్యాశాఖలో ఉన్న టీచర్స్ను వాడుకోనండి, ఉన్నంత అధికారులను వాడుకోనండి. ఒక్క రోజు కదా ఎగ్జామ్ పెట్టేది. ఒక్కరోజు పెట్టకుండా 10 రోజులు తతంగా చెప్తే జాతరన అయితేమన్నా? జాతర సాగల్లా 15 రోజులు? విద్యార్థులు మానసికంగా బాధపడతాను. విద్యార్థుల మానసిక స్థితిగతులు మీకు అర్థమవుతలేదా? ఎన్ని రోజులని బాధపడాలి, అవకోసపడాలి? తెలంగాణ గడ్డ మీద పుట్టి బాధపడడానికి నిరుద్యోగులు ఈ విధంగా బాధపడడానికి పుట్టిర్రా? ఎవ్వడికి అర్థమవుతలే నిరుద్యోగులది బాధ. నా మిత్రులారా, మీరందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధం కండి. మనకు ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాడండి. డిఎస్ఏ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ. గ్రూప్ 4లో నాటం వల్ల మార్పులు చేసిరట రోస్టర్లు. మరి ఎవరికి ఉద్యోగం వస్తుంది, ఎవరికి పోతుందని అర్థమైతలేదు. గురుకులైతే ఉద్యోగాలు ఆగమాగం చేసిరు. అంత గురుకుల ఉద్యోగాల నింపుట్లయితే అవకతవకలు ఎన్నో జరిగినాయి. దాంట్లో చాలా అపనమ్మకం ఉన్నాయి. అలా అయితే చాలా అనుమానాలు ఉన్నాయి చాలామంది జనాలకి. ఎందుకంటే అవరోహణ క్రమంలో నింపాలే, పైకెళ్ళి కిందికంటే కిందికెళ్ళి పైకి నింపుకుంటా వేరు. ఇంతమంది నాగం చేస్తానులయ్యా మీరు. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వ పాలన అత్తే ఏదో అయితే అనుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం అత్తనే గిట్లుంటుంది. 2012లో సోనియా గాంధీ వచ్చినప్పుడు బీఎడ్ అభ్యర్థులు ఆగమైపోయారు. 2012 సోనియా గాంధీ పాలనలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మొదటి లిస్టు ప్రకటిస్తేనే కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ తదుపరి సెకండ్ లిస్టు ప్రకటిస్తే మొదటి ఉద్యోగానికి వచ్చింది ఎగిరిపోయిండు, మళ్ళీ కొత్తగా వచ్చి కూడా యాడ్ అయ్యిండు. ఎంత సఫర్ అయ్యిండు బీఎడ్ 2012 డిఎస్సి అభ్యర్థులు. అలాంటివన్నీ ఇక్కడ జరిగించకండి. నార్మలైజేషన్లో టెట్ పెట్టకండి, టెట్ ఆఫ్లైన్లో పెట్టండి. ఆఫ్లైన్లో ఒకటేసారి ఓఎంఆర్
మాన్యువల్గా ఓఎంఆర్ పద్ధతిలో పెట్టండి. ఒకటే రోజు టెట్ అయిపోతుంది. టెట్ అయిపోయిన 15 రోజులు రిజల్ట్ ఇవ్వండి. డిఎస్సికి పోరాలను అందించండి. డిఎస్సి రాసే బిడ్డలందరికీ సకల సౌకర్యాలు కల్పించండి. మెటీరియల్ వెబ్సైట్లో పెట్టండి. డిఎస్సి సిలబస్ చాలా పెద్దగా ఉంది, సమయం కూడా ఎక్కువ కావాలని కోరుకుంటాను. ఎమ్మడే జూన్లో పెట్టిన అవసరం లేదు. దాని వాటికై సెప్టెంబర్లో పడేయండి. ఈ విధంగా చేయండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ పోతే చూసుకుంటూ ఊరుకుంటాడు ఎవరు లేడు ఇక్కడ. అశోక్ కుమార్ సార్ గారు చేయబట్టి గ్రూప్ 2 అనేది ఆగమైపోయింది. వాడు చేయబట్టి డిఎస్ ఆగమైపోయింది. సిగ్గులేనుడు వాడు ఇంట్లో కూర్చొని బల్మూరు వెంకట్ నిమ్మరసం ఇస్తే తాగి అమర నిరాహార దీక్ష విరమిస్తావు. ఎన్ని డబ్బులకు అమ్ముడు పోయినావు, ఎన్ని పైసలకు అమ్ముడు పోయినావు. ఆ పౌరుడిలో ఇంద్రసేన రెడ్డి అంటాను వాడిని వీంటో తుప్పేలు గలం పట్టుకొని తిరుగుతాను. వెనకనేమో మూటల సంచులు తీసుకో, ముందటేమో ఉద్యమం పేరు చేయి. సిగ్గుండాలే మాట్లాడడానికి. నిరుద్యోగుల పక్షాన ఒక కాజ్ మీద ఉన్న సత్తో సావో బతుకో రేవో తెలుసుకో. మళ్ళీ నీకు బంధుత్వం పిల్లలు ఎందుకే నువ్వు అలాంటి నువ్వు ఇలాంటి చేయదు. నిరుద్యోగుల మానసికమైన ఆలోచనలతోని నిరుద్యోగుల యొక్క మనోభావాలతో ఆడుకునేటోడు ఎవ్వడు బాగుపడలే. నిరుద్యోగులారా మీరందరూ ఐక్యతగా ఉండండి. టెట్ ఫీజు ఖచ్చితంగా ప్రభుత్వం తగ్గించేవారు పోరాటం చేద్దాం. టెట్ ఫీజు ఖచ్చితంగా ప్రభుత్వం తగ్గిస్తుంది. రేపటి రోజున మనకు ఖచ్చితంగా ప్రకటన వెలువడాలి. ప్రకటన వెలువడి ఒక పేపర్కి 300, రెండో పేపర్కి మొత్తం 2 పేపర్లు రాస్తే 400 రూపాయలు. ఆ విధమైన ప్రాసెస్ పాత విధానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నుండి విలువైన కాంటెంట్ గల వీడియోలు రాబోతున్నాయి. వాటినన్నిటి మీరు చూసండి. చూసి ఖచ్చితంగా నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఒక ఉద్యమ వీరులుగా, ఒక పోరాట వీరులుగా, ఒక ప్రశ్నించే గొంతులుగా బయటికి రండి. ఇంకా పోరాటం చాలా అధికంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన నేను చెప్పేది, మన ఉద్యోగాలు వచ్చేంత వరకు నిద్రపోకండి, సోమరులు కాకండి, మజ్జుగన్లు కాకండి, మెలకువతో ఉండండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త రూల్స్ పెడతారు. నార్మలైజేషన్ పట్టుకొచ్చి హాస్టల్ వెల్ఫేర్లో కూడా నార్మలైజేషన్ రూల్స్ పెడతారంట. హాస్టల్ వెల్ఫేర్ నేను ఇప్పుడే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, హాస్టల్ వెల్ఫేర్ కూడా ఒకటే రోజు నిర్వహించాలి. 1,49,000 మంది అప్లై చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలలో కూడా నార్మలైజేషన్లో ఎగ్జామ్ పెట్టద్దు. నార్మలైజేషన్లో ఎగ్జామ్ పెడితే ఒక సెషను నార్మలైజేషన్లో ఎగ్జాము 10 రోజులు ఉంటుంది. అంటే ఒక రోజు 45 నుంచి 35,000 మంది ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో. అంటే ఒకటే ఎగ్జామ్ను 10 రోజులు పెడతారు అప్లై చేసుకున్న వారు. ఉదాహరణకి 10 మంది 100 మంది ఒక ఎగ్జామ్కి అప్లై చేసారు అనుకోండి. హాస్టల్ వెల్ఫేర్కి టెట్కి 100 మంది అప్లై చేస్తే రోజు 10 మందికి ఇదే టెట్ రాసే వాళ్ళకి పెడతారు. రోజు 10 మందికి ఎగ్జామ్. అట్లా 10 రోజులు పెడతారు. 10 రోజులల్లో ఒక్కడికి ఒక రోజు పేపర్ ఈజీగా వస్తుంది, రెండో రోజు ఒకరికి పేపర్ హార్డ్గా వస్తుంది, మూడో రోజు ఒకరి పేపర్ ఇంకా కఠినం వస్తుంది, నాలుగో రోజు ఒకరికి అత్త ఈజీగా డెడ్ ఈజీగా వస్తుంది పేపరు, ఐదో రోజు అతి సులువుగా చేస్తుంది. ఇట్లా సులువుగా వచ్చినోడేమో టెట్ క్వాలిఫై అవుతాడు, హార్డ్గా వచ్చినేమో టెట్ ఆగమైపోతుంది, వాడు క్వాలిఫై కాడు. ఇక్కడ అభ్యర్థులకు అన్యాయం జరిగే పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి టెట్లో నార్మలైజేషన్ ప్రక్రియ తీసేయండి. ఈజీగా ఎవరికైనా పేపర్ వస్తే వాడు టెట్ ఈజీగా క్వాలిఫై అవుతాడు. 2023 మరి మార్చిలో ఏప్రిల్లో నిర్వహించిన టెట్లో చాలా హార్డ్గా వచ్చింది పేపరు. కేవలం 18% రిజల్ట్ వచ్చింది. 18% రిజల్ట్ వలన మ్యాక్సిమం 2,80,000 మంది టెట్ అభ్యర్థులు వాళ్ళు క్వాలిఫై కాక అవకాశాన్ని కోల్పోయారు మొన్నటి డిఎస్సికి అప్లై చేయడానికి. అలాంటి అవకాశం కోల్పోయిన వారికి సువర్ణ అవకాశానికి ఇప్పుడు మళ్ళీ టెట్ వచ్చింది రేపటి రోజు నుండి. కాబట్టి వాళ్ళకి మళ్ళీ నార్మలైజేషన్ ప్రక్రియ పెడితే మళ్ళీ 15 రోజుల ఎగ్జామ్లో ఒక రోజు ఒకరికి ఈజీ, ఒక రోజు ఒకరికి హార్డ్ పేపర్ వస్తే మళ్ళీ కూడా 2023 టెట్ మాదిరిగానే అవకాశం కోల్పోతారు. కాబట్టి ఒకటే రోజు టెట్ నిర్వహిస్తే అందరికీ కూడా సమవంతమైన న్యాయపాలన అందించిన వారైతారు, అందరికీ సమన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి టెట్ 1 డేనే నిర్వహించండి. రేవంత్ రెడ్డి గారు పాఠశాల విద్యాశాఖ వాళ్ళతో రివ్యూ నిర్వహించండి, ఉన్నత ఎడ్యుకేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించండి, టెట్ కన్వీనర్తో రివ్యూ నిర్వహించండి. రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరనే విద్యాశాఖ ఉంది, పోస్టు మంత్రి శాఖ. కాబట్టి మీరు టెట్ పైన మీరు సమాలోచనలు చేయాలి, డిఎస్సి పైన సమాలోచనలు చేయాలి, జరుగుతున్న ఎగ్జామ్ల పైన ఒక రివ్యూను ప్రకటించాలని కోరుకుంటూ మీరు న్యాయం ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన చేస్తారని ఆశిస్తూ ఇంతవరకు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.